మీకు ఒక క్యూట్ పింట్రెస్ట్ స్టైల్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను. మీ అందరికీ ఎంత నచ్చుతుందంటే నాకు నచ్చినంతగానే మీకు నచ్చుతుంది. వీటిని పైప్ క్లీనర్స్ అంటారు. ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఎక్కడైనా దొరుకుతాయి అండ్ ఆల్సో చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. డాలరామాలో కూడా దొరుకుతాయి. మీరు మిక్స్డ్ కలర్స్ కావాలంటే చేసుకోండి. నేను ఇక్కడ 2-3 కలర్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. హాఫ్ కట్ చేసి ఇలా ఫ్లవర్స్ పెటల్ షేప్లో చేసుకున్నాను. ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకొని దానికి విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూ గన్ నేను ఇలా చుట్టేస్తున్నాను. ఇంకొకటి చిన్న సైజులో చేసుకుంటున్నాను. ఇంకొక డిఫరెంట్ కలర్ పైప్ క్లీనర్స్ యూస్ చేశాను. ఇప్పుడు నేను చిన్న సైజ్ సర్కిల్ది చేసుకున్నాను కదా, దాని బ్యాక్ సైడ్ ఇలా పెటల్స్ అన్నీ అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ మనకు ఒక క్యూట్ డైజీ ఫ్లవర్ ఫామ్ అవుతుంది. అలా 2 ఫ్లవర్స్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ దెన్ ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ ఇలా కట్ చేసుకొని దానికి కూడా ఈ పైప్ లైనర్స్ నేను వీడియోలో చూపించినట్టు చుట్టేసేయాలి. టోటల్గా నేను వీడియోలో చూపిస్తున్నాన్ని మీరు చేసి పెట్టేసుకోవాలి. నేను జస్ట్ అవుట్లైన్ కోసం ఇంకొక బ్లూ కలర్ పైప్ క్లీనర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు గ్లూ గన్ హెల్ప్తో దీన్ని నేను ఒక హ్యాండ్ బ్యాగ్ షేప్ తీసుకొస్తున్నాను. ఇది స్టడీగా ఉంటుందా అంటే గ్లూ మంచిది యూస్ చేస్తే ఉంటుంది. డ్యూరబిలిటీ ఉంటుందా అంటే దీనికి లోపల ఫోమ్ షీట్ వేసామంటే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఇన్సైడ్ అవుట్ చేసేసాను అనమాట. కార్డ్బోర్డ్ కనిపించకుండా చేయాల్సింది అదొక్కటి మిస్టేక్ చేశాను. అదర్ దాన్ దట్ బ్యాగ్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందంటే నాకు చాలా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందో చెప్పడం మర్చిపోకండి.